రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా జి రామకృష్ణ ఎన్నికయ్యారు. అధ్యక్ష ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి కోట్ల రాజేష్పై రామకృష్ణ 298 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులతో పాటు మరో 5 కార్యవర్గ పదవులను రామకృష్ణ ప్యానెల్ కైవసం చేసుకుంది. రామకృష్ణను సన్మానించిన సచివాలయ ఉద్యోగులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. సీఎం సహకారంతో ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని రామకృష్ణ చెప్పారు. ఉద్యోగులందరూ ఎవరైతే ఎలక్షన్స్లో పోటీ చేశారో అందరికీ కలుపుకొని వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకెళ్తామని మీ అందరూ తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అహర్నిశలు కష్టపడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం, పెట్టుబడులు తీసుకురావడం కోసం ఎంతో కృషి చేస్తున్నారు. దానికి మా ఉద్యోగుల పాత్ర చాలా అవసరం ఉంది. వాళ్ళకి వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ప్రభుత్వానికి ఉద్యోగుల మధ్య వారధిగా ఉంటూ ఉద్యోగులు రావాల్సిన సమస్యలు పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతాము. ఏమైతే హామీలు ఇచ్చామో అవి మొదటి రోజు నుంచే కార్యాచరణ తీసుకురావడానికి మేమందరం సాయశక్తిలా కష్టపడతాము.